Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవి జ్ఞానోపదేశము చేయుట. భక్తి విధానములు, జ్ఞానప్రాప్తి యొక్క మహిమ. భక్తి యొక్క పరాకాష్ఠనే జ్ఞానం అంటారు. వైరాగ్యమునందలి అంతిమ దశ కూడా జ్ఞానమే అవుతుంది. జ్ఞానము ప్రాప్తించగా భక్తి వైరాగ్యములు రెండూ కూడా స్వయంగా సిద్ధిస్తాయి. హిమవంత, భక్తి ఉన్నను కూడా నా భక్తునకు జ్ఞానప్రాప్తి కలగకపోయినచో అతడు దివ్యమైన నా మణిద్వీపమునకు పోవును. అచ్చటికి వెళ్ళి అతడు భోగములందు ఆసక్తుడు కాక తన కాలమును గడుపును. గిరివర, చివరకు అతనికి నా రూపమును గురించిన సమగ్రమైన జ్ఞానము కలుగును. ఆ జ్ఞాన ప్రభావముతో అతడు శాశ్వతముగా ముక్తుడగును. జ్ఞానము ముక్తికి గురితప్పని సాధనము, ఇందులో సందేహము లేదు. అందరును నా రూపమే. నేను అందరి యందు విరాజమానురాలనై ఉన్నాను. ఈ రహస్యమును ఎరిగినవాడు శాశ్వతముగా ముక్తుడగును. అతని ప్రాణములు లేచిపోవు, అవి వాని శరీరమునందే లయమొందును. అతడు బ్రహ్మవిదుడు కనుక బ్రహ్మమే అగును. బంగారు హారము మెడయందున్నది, కానీ దానిని పోగొట్టుకుంటునని అతడు భ్రమ చెందును. బుద్ధి సరి అయిన మార్గమున పయనించగా భ్రమ తొలగిపోవును. అప్పుడు పరమాత్మ లభించును. ఆ పరమాత్మ ఇంతకు ముందే లభించి ఉన్నాడు. వాస్తవికముగా నేను బ్రహ్మస్వరూపనే. నేను స్వస్వరూపిణిని. అజ్ఞానముతోనే వేరుగా ప్రతీతమవుతున్నాను. హృదయమునందు వైరాగ్యముదయించినా కూడా జ్ఞానోదయము సంపూర్ణముగా కలుగకుండా మరణించినచో అతడు బ్రహ్మలోకమున స్థానము పొందును. ఒక కల్పము వరకు బ్రహ్మలోకమున ఉండి తరువాత అతడు మరలా శుద్ధమైన ఆచరణ కలిగి శ్రీమంతుల ఇళ్లల్లో జన్మించును. రాజా, అనేక జన్మల సంస్కృతుల వలననే జ్ఞానమును పొందుదురు కనుక జ్ఞానమును పొందుటకు చక్కని ప్రయత్నమును చేయవలెను. ప్రయత్నమునందు శిథిలత ఉండినచో గొప్ప హాని జరుగును. ఈ మానవ జన్మ మరలా లభించినది కాదు. ఏదో ఒక విధముగా మానవ జన్మ లభించినచో అన్ని వర్ణములలో శ్రేష్టమైన బ్రాహ్మణుడుగా, అందులో కూడా వేదాధ్యయనము చేయువాడు లభించుట దుర్లభము. దానికి తోడు శమదమములు, తితిక్ష మొదలగు 6 సంపదలు, యోగసిద్ధి, ఉత్తమ గురువు, ఇవి అన్నీ లభించుట సులభము కానే కాదు. ఇంద్రియములయందు పనిచేయు సామర్థ్యము వచ్చును. శరీరము ఎప్పుడునూ పవిత్రముగా ఉంచుకొనవలెను. ఇది కూడా సహజము కాదు. అనేక జన్మల పుణ్యఫలము వలననే ముక్తిని పొందవలనన్న కోరిక మానవునకు ఉత్పన్నమగును. మానవుడు ఇట్లు సఫలమగు సాధనలతో సంపన్నుడై జ్ఞానప్రాప్తికి ప్రయత్నం చేయవలెను. అట్లు చేయనిచో వాడు జన్మించుట వ్యర్థము. అందువలన రాజా, భక్తికి అనుగుణముగా జ్ఞానమును పొందు ప్రయత్నమున తత్పరుడు కావలెను. జ్ఞాన మార్గమునందు పయనించున్నప్పుడు అడుగడుగున అశ్వమేధయజ్ఞ ఫలము ప్రాప్తించును. పాలలో ఘృతము దాగి ఉన్నట్లు ప్రతి ప్రాణి హృదయమునందు జ్ఞానము గుప్తరూపమున దాగి ఉండును. మనోరూప కవముతో ప్రాణి నిరంతరము మధిస్తూ దానిని పొందవలెను. వేదాంతమును ఢంకా వాయిస్తూ జ్ఞానమును పొందిన తరువాత మానవుడు కృతార్థుడగునని ప్రకటించును. హిమవంత, ఈ విషయములన్నీయు నేను సంక్షిప్తముగా తెలిపితిని. ఇంక నీవింకేమి వినగోరుచున్నావు? శుభం. Subscribe and share my channel Sudarsana.